ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ వ్యవహారం అసలు ఇప్పట్లో ఆ అగ్ని ఆగేదట్టే కనిపించడం లేదు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కూడా నెమ్మదిగా రచ్చ పెరిగిపోతోంది. అంటే భక్తుల మనోభావాలతో ఈ స్థాయిలో గత ప్రభుత్వం వైసీపీ అండ్ జగన్ అండ్ కో వారి మనుషులు అనుయాయులు కలిసి భక్తుల మనోభావాలను ఈ స్థాయిలో దెబ్బతీసి ఆటాడుకుని పైగా బుకాయింపు ఎదురుదాడి చేసిన తప్పు విషయంలో ఎక్కడా కూడా ఒక బాధ లేదా తప్పు చేశామనే ఇది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడికే తెగబడటంతో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అసలు కనీసం వీళ్ళకి ఒక పశ్చాత్తాపం బాధ ఇలాంటివన్నీ ఏమి ఉండవా అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి లడ్డు అనేది ఏదో కేవలం ఒక లడ్డువో నైవేద్యమో ప్రసాదమో కాదు, అది కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఎమోషన్స్తో ముడిపడి ఉన్న అంశం. ఎంతోమంది దాన్ని అసలు ఒక భక్తిభావంతో తమకు మంచి జరగాలి అన్నీ ఆ దేవదేవుడు చూసుకుంటాడు, ఆ కలియుగ వైకుంఠంలో ఉన్నటువంటి వెలసిన ఆ తిరుమల దేవుడే మనకి స్వయాన ప్రసాద రూపంలో మన ఇంట్లో వస్తాడు అని ఎంతోమంది ఎన్నో రకాల మనోభావాలు ఎమోషన్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి అటువంటి తిరుపతి లడ్డు మహాప్రసాదం విషయంలో ఈ స్థాయిలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇలా కలిసింది అని చెప్పి స్వయాన ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడటం, ఏపీ సీఎం చంద్రబాబు గారు స్వయాన మాట్లాడటం, ఒక్కొక్క అంశం వెలుగు చూడటంతో అసలు ఏం చేయాలి, వీళ్ళని ఏం చేసినా పాపం లేదు, ఈ ఉన్నటువంటి రాజ్యాంగపరమైన శిక్షలు కూడా సరిపోవని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏ స్థాయిలో అంటే ఇప్పుడు ఇక ఆవు నెయ్యిలో పంది నెయ్యి కలిసింది అనే దగ్గర నుంచి మొదలైన ఈ వివాదం ఇప్పుడు సనాతన ధర్మం వైపు వరకు కూడా చర్చకు దారితీసింది. ప్రధానంగా నిన్న ఇప్పటికే మనం చూసాం, గత 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వంలో ఏ స్థాయిలో కొండపై అరాచకాలు లాబింగ్కి తెర తీశారు. ప్రధానంగా దేవస్థానం బోర్డులో ఉన్నటువంటి అవినీతి, నేరమయం, నేర చరిత్రలున్నటువంటి వాళ్ళు బోర్డులో ఉండటం, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా టెండర్లు వ్యవహరించడం, అసలు అన్యమత ప్రచారాలు, ఒకటా రెండా ఎన్నో విషయాలు గత 5 ఏళ్లలో అందరూ మాట్లాడుకున్నారు, బహిరంగంగా చర్చించారు. అసలు వీళ్ళకి శిక్షలు పడవా, దేవుడు ఏం చేస్తాడు వీళ్ళకి, వీళ్ళ పాపాలకి ఇంకా శిశుపాలుడి కన్నా కూడా ఇన్ని తప్పులు ఉన్నాయి, వీళ్ళన్నీ కూడా దాటి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి అసలు ఈ తప్పులకి శిక్షలు లేవా అని అందరూ మాట్లాడుకుంటున్న ఈ టైంలో ఇప్పుడు ఇక కల్తీ లడ్డు వ్యవహారం వెలుగు చూసి అది ఇప్పుడు మళ్ళీ ప్రతి భక్తుడి గుండె రగిలిపోతోంది. ఇంకా చెప్పాలంటే అసలు వీళ్ళని ఏం చెయ్యాలి అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని నిన్న ప్రధానంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ అమ్మవారికి వెళ్ళి అక్కడ అమ్మవారి మెట్ల దగ్గర మంత్రోచ్చారణల మధ్య అక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి మెట్లకి సేవ చేసి అక్కడ ఆ సందర్భంగా ప్రెస్ని అడ్రస్ చేశారు. ప్రెస్ని అడ్రస్ చేస్తూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. అసలు ఈ స్థాయిలో ఇంత జరుగుతోంది, సనాతన ధర్మం కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను, చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఆ ధర్మానికి హానిపై మౌనం సరికాదు, అందరూ కూడా నోరెత్తి గళం విప్పి జరిగిన అన్యాయంపై మాట్లాడండి, అలాగే తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను, ఒక్కొక్కళ్ళని తాట తీస్తాను, పిచ్చివేషాలు వేస్తున్నారా అంటూ కూడా కొంతమంది చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు, వ్యంగ్య ట్వీట్లపై కూడా ప్రధానంగా స్పందించారు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిపై కూడా చాలా సీరియస్గా మాట్లాడారు. ఎందుకంటే అంతకు ఒక రోజు ముందే కూడా ఆయన ఆవు నెయ్యిలో అది తక్కువ రేటు 320 రూపాయలు ఉంటుంది, పందికో 1400 రూపాయలు ఉంటుంది, బంగారాన్ని ఇత్తడిలో కలుపుతారా అంటూ కూడా చాలా మదవెక్కిన మాటలు మాట్లాడారు అంటూ చాలామంది మాట్లాడారు. దాన్ని ఆయన కోట్ చేస్తూ కూడా చాలా సీరియస్గా స్పందించారు. అసలు ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు అవసరమైతే సైలెంట్గా ఉండండి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు అంటూ మాట్లాడారు. మదవెక్కి మాట్లాడుతున్నారు పొన్నవోలు గారు. అలాగే పూర్తి స్థాయిలో ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మెట్లు కడుగుతూ కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా కోట్ చేశారు. ఒక ఆడియో ఫంక్షన్లో హీరో కార్తీ ఈ సందర్భంగా అక్కడ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి లడ్డూ విషయంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా వైరల్ అయింది. అమ్మో లడ్డువా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, నేను మాట్లాడను అని మాట్లాడిన అంశంపై కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా స్పందించారు. అసలు లడ్డూ సెన్సిటివ్ టాపిక్ అని ఎలా అంటారు, ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుంది,
మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకండి, లేదా సపోర్ట్ అన్న చెయ్యండి, అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా జోకులు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటే కార్తీ గారు చాలా ఇమీడియట్గా నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం చేయలేదు, క్షమించండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధించి నొప్పి కలిగిస్తే అని చెప్పి ఆయన మాట్లాడారు. అది అక్కడితో అయిపోయింది. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా, చాలా ప్రముఖ సినీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రకాష్ రాజ్ గారు కూడా చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానిపై కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సీరియస్గా స్పందించారు. అసలు ఆ ట్వీట్ ఏం చేశారంటే, ముందు రోజు పవన్ కళ్యాణ్ గారు వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ బీఫ్ మిక్స్డ్ ఇన్ తిరుపతి ప్రసాదం, మెనీ క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్, సో వీఆర్ కమిటెడ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్స్ అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తే, దానికి కౌంటర్గా ప్రకాష్ రాజ్ గారు ఏమని ట్వీట్ చేశారు, డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ డిప్యూటీ సీఎం, సో ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్. అలాగే వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనాలిటీ, వీఆర్ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పిన ట్వీట్తో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. అసలు ఇందులో కమ్యూనల్ టెన్షన్స్ స్ప్రెడ్ చేసే అంశం ఏముంది, ఇది ఒక దేశవ్యాప్త ఇష్యూ, ఎందుకు చేయకూడదు, సనాతన ధర్మంపై దాడి చేస్తూ చూస్తూ ఊరుకోవాలా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది కానీ మీరు చేసిన అంశాలు కరెక్ట్ కాదు అంటూ కూడా వర్డ్ టు వర్డ్ ఆయన చేసిన అంశాలపై చాలా చాలా ఘాటుగా, అసలు సనాతన ధర్మంపై ఎందుకింత దాడి జరుగుతుంది, ఒక చర్చల విషయంలో ఇలా జరిగితే ఊరుకుంటారా, ఒక మసీదుల విషయంలో జరిగితే ఇలా ఊరుకుంటారా, వై ఫర్ హిందూ టెంపుల్స్ అని చెప్పి ఆయన మాట్లాడిన అంశం చాలా మందిని ఆలోచింపచేసింది. అంటే ఇది కేవలం ఒక లడ్డూ వ్యవహారమే కాకుండా సనాతన ధర్మంపై దాడిగా, సనాతన ధర్మంపై ఎందుకు ఇంత వైలెంట్గా అందరూ రియాక్ట్ అవుతున్నారన్న అంశంపై మళ్ళీ చర్చ ప్రారంభమైంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ హీట్ పుట్టించే. నిన్న తిరుపతి వేదికగా కూడా ఎంతోమంది సాధువులు, హిందువులు, ధర్మ పరిరక్షకులు, స్వామీజీలు కూడా నిరసన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, వ్యవహారాలపై ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి, లడ్డూ వ్యవహారంలో కూడా కల్ప్రిట్స్ని పట్టుకోవాలి అని చెప్పి. మరొక పక్క నిన్న కూడా మనం చూసాం, గోరఖ్పూర్లోని బీజేపీ ఎంపీ రవికిరణ్, ఆయన కూడా యాక్టర్, అసలు శాస్త్రాలే కాదు శస్త్రాలు ధరించాల్సిన టైం వచ్చేసింది, ఇది సనాతన ధర్మంపై ఇంత వ్యవహారంలో దాడి జరుగుతుందా అంటూ ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, వ్యంగ్యాస్త్రాలపై కంటిన్యూగా జరుగుతున్నటువంటి ఈ చర్చ, ఈ లడ్డూ వ్యవహారం సనాతన ధర్మం వైపు కూడా టర్న్ తీసుకున్న నేపథ్యంలో, ఒక కల్ట్ హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గారు కూడా మళ్ళీ వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ప్లీజ్ ప్లే. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, కానీ when it comes to secularism, Prakash Raj garu, it is a two-way, not one-way. I have extreme respect for you, you know that. Secularism is always two-way, it is not one-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే మీరు మాట్లాడితే కూర్చొని, నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సో చూసాం కదా, సో మాటకు మాట, కౌంటర్కి కౌంటర్, నేను వచ్చి సమాధానం ఇస్తా అన్నారు. మొత్తానికైతే అటు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సనాతన ధర్మంపై, గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలపై, అలాగే ఇప్పుడు ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై ఇంత సీరియస్ చర్చ జరుగుతూ ఉంటే దీనిపై ఎక్కడా కూడా కించిత్ బాధ లేదు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్స్ కానీ, వాళ్ళు చేస్తున్న కౌంటర్ అటాక్స్ కానీ, వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో ట్వీట్లు కానీ చూస్తే మరొకసారి పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మం చర్చ లేపారో ఇది మరింత రాజేసే అవకాశం కనిపిస్తుందా? తప్పు చేస్తే తాట తీస్తా అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఆయనతో జాయిన్ అయ్యే వాళ్ళు మరింత మంది ముందుకు కలవబోతున్నారా? ఈ లడ్డూ వ్యవహారం ఎట్ట వెళ్ళబోతోంది? పూర్తి స్థాయిలో